క్రైస్తవ ఆనందము ఒక అతీతమైన అనుభూతి అయి ఉన్నది. ఎందుకు? ఎలా? క్రీస్తు మొదటి రాకడకు, రెండవ రాకడకు గల వ్యత్యాసం ఏమిటి? ఈ విషయాలను ఈ పాఠంలో పరిశీలిద్దాం. ప్రియ మిత్రులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని దయలో, ఆయన మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అందరి సత్యాలు మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో క్రైస్తవ ఆనందం ఒక అతీతమైన అనుభూతి అయి ఉన్నదని, విశ్వాసులుగా రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ఏమని వేడుకోవాలి అనే విషయాలను గూర్చి శ్రద్ధగా విందాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు మరియు 4వ అధ్యాయము మొదటి 2 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో పౌలు నిరంతర ఎదుగుదలను కోరుతున్నట్లుగా మనము గమనిస్తాం. ఇక ముందుగా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలను గమనిద్దాం. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసంలో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగలు అత్యధికంగా దేవుణ్ణి వేడుకొంచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఎలాగూ చెల్లింపగలము?
ప్రియులారా, ఈ వచనాలను గమనించారా? ఆనందము అనేది జీవముతో ముడిపెట్టబడింది. అదేవిధంగా దుఃఖము అనేది మరణంతో ముడిపెట్టబడింది. అయితే దుఃఖము హృదయాన్ని మహానందానికి సిద్ధపరుస్తుంది. ఆనందించడం అంటే ఎలాంటి అనుభవమో పౌలు తెస్సలోనిక సంఘానికి వివరిస్తున్నాడు. క్రైస్తవ ఆనందము ఒక అతీతమైన అనుభూతి అయినది. రాత్రింబగళ్ళు దేవుణ్ణి ఎంతగానో వేడుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని వారికి బోధించాలని, ముఖాముఖిగా వారిని చూడాలని, వారి విశ్వాసంలో ఏమైనా లోపం ఉంటే దాన్ని సరిదిద్దాలని పౌలు ఎంతో ఆశపడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. తెస్సలోనిక విశ్వాసులను స్వయంగా చూడాలని పౌలు ఎంతో కుతూహలపడుతున్నాడు. దేవుని ఎదుట మాకు మిమ్మును బట్టి ఎంతో ఆనందం. తెస్సలోనిక సంఘస్థుల నుండి తాను దూరంగా వెళ్ళిపోవలసి వచ్చింది. అయినా అతని మనసంతా తెస్సలోనిక సంఘస్థుల మీదనే ఉంది. అందుకోసం రాత్రింబగలు ప్రార్థన చేస్తున్నాడు. ఇక తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని గమనిద్దాం. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. ఈ వచనాన్ని గమనించారా? ఇక్కడ పౌలు యొక్క హృదయము తెస్సలోనిక సంఘస్థులతో మమేకమైపోవడం చేత వారిని చూడాలన్న తన వాంఛను ప్రభువు తప్పకుండా సిద్ధిస్తాడనే పౌలు యొక్క గట్టి నమ్మకం. అందుకే ఈ వచనంలో పౌలు అంటున్నాడు, నిరాటంకముగా దేవుడు మమ్ములను మీ వద్దకు తెస్తాడని నమ్ముతున్నాము, అట్టి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము అంటూ ప్రార్థన పూర్వకంగా తన ఆశను వ్యక్తం చేస్తున్నట్లుగా చూడగలం. ఇక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలను గమనిద్దాం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ప్రియులారా, ఇక్కడ గమనించారా? ఈ వచనాల్లో యేసు రెండవ రాకడను పురస్కరించుకొని మన ప్రేమ ఎలా వృద్ధి చెందాలో పౌలు స్పష్టంగా హితబోధ చేస్తున్నాడు. యేసు వస్తున్నాడు గనక మనము ప్రేమ సంబంధాలలో అభివృద్ధి చెందుతూ వర్ధిల్లాలి. ఇంతకీ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుట అనే మాటలో అభివృద్ధి పొంది వర్ధిల్లుట అనగా మించి ఉండుట లేక విస్తరించుట అని అర్థం. అదేవిధంగా ప్రేమ అంటే గ్రీకు భాషలో అగాపే. ఈ పత్రికలో ప్రేమ అంటే ప్రేమతో కూడిన ప్రయాసం అనే భావాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఈ రెండు జంటగా ఉంటే కానీ అది అర్థవంతమైన ప్రేమ కాదు. ప్రేమ అనేది మాటలు కాదు, భావ వికారం కాదు, ఊహ ప్రేమ కానే కాదు. అవతలి వ్యక్తిని సంతోషపెట్టడం, అతని క్షేమం కోసం ప్రయాసపడడం, ఇదే అగాపే ప్రేమ. ప్రేమతో కూడిన ప్రయాసం. తెస్సలోనిక సంఘం యొక్క ప్రత్యేకమైన ప్రేమలో ఒక ఉద్దేశం అంటూ ఉంది. ఈ ప్రేమకు ఒక గమ్యం ఉన్నది. ఈ వచనంలో దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై అనే మాటలోని భావం ఏమిటంటే, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారై తమ పరిశుద్ధత అనే సౌశీల్యతను అభివృద్ధి చేసుకోవాలనేది దీనిలోని ఆంతర్యం. మన హృదయాలను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచాలి అంటే మనము ప్రేమలో అభివృద్ధి చెంది వర్ధిల్లాలి. అది మన లక్ష్యమై ఉండాలి. ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమై ఉండాలి. ఈ విధంగా పవిత్ర శీలమును మనము పెంపొందించుకుంటాం. ఒకానొక రోజు మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఆ రోజు ఆయన మన క్రియలన్నింటికీ తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన మన ప్రేమ క్రియలను పరిశీలించి తీర్పు చెబుతాడు. ప్రేమతో కూడిన మన ప్రయాసానికి తగిన బహుమానాలు కూడా ఉంటాయి.
విశ్వాసులమైన మనమందరము ప్రభు రాకడ సమయంలో మన శీలము ప్రవర్తన ఎలా ఉన్నాయో పరీక్షకు నిలబడాల్సి ఉంటుంది. మనకు దొరికే బహుమానము ఎలాంటిదో అక్కడే తేలిపోతుంది. ఆయన రాకడ సమయము విశ్వాసులకు పరీక్షా సమయం. ప్రతి క్రైస్తవుడు ప్రభు రాకడ దృష్ట్యా ఆత్మ పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఈ వచనంలో గమనించవలసిన ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, మన ప్రభు అయిన యేసు పరిశుద్ధులందరితో తిరిగి వస్తాడు. యేసు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించేటప్పుడు పరిశుద్ధులందరూ ఆయనతో ఉంటారు. యేసు రాకడకు సంబంధించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే వాక్యానుసారంగా సంఘటనల క్రమం ఈ విధంగా ఉంటుంది. ముందుగా సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఈ లోకంలో శ్రమలు, మహాశ్రమలు సంభవిస్తాయి. ఆ తర్వాత మహాశ్రమల కాలం ముగింపులో ఆయన తన పరిశుద్ధులతో వచ్చి ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అయితే ఇక్కడ సహజంగానే తలెత్తే ప్రశ్న ఏమిటంటే, ఆయన మనలను మన తండ్రి అయిన దేవుని ఎదుట మన హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఎప్పుడు చూపిస్తాడు? అది ఈ సంఘము ఈ లోకం నుండి ఎత్తబడినప్పుడా, లేక ఆయన తన పరిశుద్ధులతో వచ్చి ఈ భూమి మీద రాజ్యంను స్థాపించినప్పుడా? దానికి ఖచ్చితమైన సమాధానము మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అనే పదబంధాన్ని అర్థం చేసుకునే విధానంపై ఆధారపడి ఉన్నది. యేసు మొదటిసారి వచ్చాడు, రెండవసారి వస్తాడు. ఆయన రాకడ లేదా ప్రత్యక్షత అనే మాటలకు వివిధ గ్రీకు పదాలు వాడబడ్డాయి. ముందుగా వాడబడిన గ్రీకు పదం ఏమిటంటే ఎపిఫానియా లేక ఎపిఫానీ, అనగా ఆకస్మికమైన అద్భుతమైన సాక్షాత్కార్యం. క్రీస్తు యొక్క మొదటి రాకడ అద్భుతమైన సాక్షాత్కార్యం లేక ప్రత్యక్షం. దీని యొక్క భావం ఏమిటంటే వెలుగు ప్రకాశిస్తూ స్పష్టంగా కనిపించుట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. యేసు రాకడకు ఎలాంటి వివరణ చెప్పబడిందో గమనిద్దాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. ప్రభువైన యేసు వ్యక్తిగా చిన్న శిశువుగా వచ్చాడు, బెత్లెహేంలో పుట్టాడు. ఇది సుమారు 2000 సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన. కృప కనిపించింది, ఆయన వెలుగుగా ప్రత్యక్షమైనాడు. ఆయన మొదటి రాకడ లేక ఆయన ఈ లోకానికి వచ్చి సంఘాన్ని తీసుకువెళ్ళుట లేక ఆయన వచ్చి ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించుట అనేవి, ఈ మూడు కూడా అద్భుతమైన సాక్షాత్కార్యము సంబంధించింది. ఇక ఆయన రాకడకు సంబంధించి వాడబడిన రెండవ గ్రీకు పదం ఏమిటంటే అపోకలిప్సిస్. దీని అర్థం ఏమిటంటే ప్రత్యక్షత లేక ఆవిష్కరించుట లేక తెరను తొలగించుట. వాస్తవానికి ఇది ప్రకటన గ్రంథం యొక్క పేరు. ప్రకటన గ్రంథం అంతా ప్రత్యక్షమే. యేసుక్రీస్తు ప్రభువు మొదటిసారి వచ్చినప్పుడు, అనగా ఆయన బెత్లెహేములో జన్మించినప్పుడు పూర్తి మహిమ కనబడలేదు. అది ఆయన శరీరంలో మరుగై ఉండినది. శరీరం ఆయన మహిమను కప్పివేసింది. ఆయన నిస్సహాయుడై శిశువుగా పుట్టాడు. అదంతయు పాత నిబంధన కాలములో షకీనా మహిమ గుడారంలో ఉన్నట్లుగా ఉంది. అది కూడా అతి పరిశుద్ధ స్థలంలోనే ఉంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళడానికి వీలవుతుంది. అతి పరిశుద్ధ స్థలాన్ని మిగతా ప్రత్యక్ష గుడారం నుండి ప్రత్యేకించడానికి ఒక తెర ఉంది. మొదటిసారి ప్రభువు వచ్చినప్పుడు ఆయన మహిమ అంతయు ప్రత్యక్షం కాలేదు. కేవలము కృప మాత్రమే ప్రత్యక్షమైంది. ఆయన మహిమ శరీరం అనే గుడారంలో దాగి ఉంది. రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఆయన పూర్తి మహిమ ప్రత్యక్షమవుతుంది, ప్రకాశిస్తుంది. కాబట్టి ఈ పదము ఆయన రెండవ రాకడను సూచిస్తుంది. ఇక ఆయన రాకడకు సంబంధించి వాడబడిన మూడవ పదము ఏమిటంటే పరోసియా. అక్షరాల దీని భావం ఏమిటంటే సన్నిధి లేక ప్రక్కనే ఉండుట అనే మరో అర్థం ఉంది. సాధారణంగా ఈ మాటకు వచ్చుట లేక రాకడ అని తర్జుమా చేయబడింది. కానీ వాస్తవానికి దీని అర్థము సన్నిధి. ఈరోజు ఆయన వస్తాడని,
లేక ఆయన రాకడను గూర్చిన భావాన్ని ఆ విధంగానే వాడుతున్నాం. యేసు ప్రభువు రెండవసారి వచ్చినప్పుడు పరిశుద్ధులందరూ ఆయనతోనే ఉంటారు. మధ్యాకాశానికి మనం ఎత్తబడతాం, ఆయన సన్నిధిలో ఉంటాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఇదే సత్యం చెప్పబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ సమయమున ఆయన ఎదుట విశ్వాసులైన మీరే మా మహిమ, ఆనందం, నిరీక్షణ, అతిశయ కిరీటం. ఈ విధంగా మనము ప్రభు సన్నిధిలో ఉంటాం. ఆయన మన హృదయాలను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. వారు నిజమైన విశ్వాసులై నిజాయితీగా యథార్థంగా బతుకుతూ ఉంటే, క్రీస్తునందు బలవంతులై కనబడుతూ ఉంటే పౌలుకు చెప్పలేనంత ఆనందం. తన పిల్లలు ప్రయోజకులైతే తండ్రికి ఆనందం కలగదా? ఒక విధంగా ఇది అంతకంటే అధికమైన ఆనందం. ఇది దేవుని సహవాసం వల్ల ప్రాప్తించే ఆధ్యాత్మిక ఆనందం. పౌలు పరిచర్య మూలంగా తెస్సలోనిక వారు క్రీస్తులోకి వచ్చారు. అయినప్పటికీ పౌలు ఈ విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. సేవకు ఇలాంటి సత్ఫలితాలు ఇచ్చేవాడు దేవుడే కదా అని పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు వస్తాడు కాబట్టి మన ప్రేమ సంబంధాలు వృద్ధి చెందాలి. సహోదర ప్రేమ మాత్రమే కాదు, బయట ఉన్న మనుషులందరి ఎడల మన ప్రేమ వృద్ధి కావాలి, వర్ధిల్లాలి. పౌలు తెస్సలోనిక సంఘస్థులు తమ జీవితాల్లో ప్రేమ నియమాన్ని అమలుపరిచేటట్లు వారిని ఆధ్యాత్మికంగా బలపరచాలని ఎంతగానో అభిలాషించాడు. యేసు రెండవ రాకడను గురించిన తలంపులతో పౌలు మనసు పూర్తిగా నిండి ఉంది. విశ్వాసులంతయు దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడాల్సి వస్తుంది. అంతవరకు విశ్వాసులు దేవుని నీతి యందు భద్రపరచబడాలని పౌలు ఎంతగానో కోరుచున్నాడు. దేవుని ఎదుట ఏ విశ్వాసి సిగ్గుపడే పరిస్థితి కలగకూడదు. రెండవ రాకడలో ఆయనను కలుసుకోవాలంటే దినదినము యేసుతో, యేసు కొరకు జీవిస్తూనే ఉండాలి. ఆయనతో మన జీవితాలు పెనవేసుకుపోవాలి. ఆయన మనకు రక్షకుడు, ప్రాణ స్నేహితుడు. పౌలు క్రీస్తు యొక్క దయారసమును ఆస్వాదించినటువంటి అపోస్తులుడు. సంఘబిడ్డలే తన ఆనందము, కిరీటము అని నమ్మాడు. ప్రభువునందు మీరు స్థిరులై ఉండండి అని వారిని ప్రోత్సహించాడు. విశ్వాసులందరూ కూడా సంపూర్ణులు అవ్వాలని పౌలు ఎంతో ప్రార్థించాడు. క్రైస్తవ విశ్వాసుల మీదకి ఎన్నో ఒత్తిడిలు వస్తాయి. విశ్వాసులు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, అభినందనలు, వందనాలు చెప్పుకోవాలి. విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారికి చేయూతనివ్వాలి. విశ్వాసుల విశ్వాసాన్ని బలపరచాలి, కానీ నిరుత్సాహపరచకూడదు. విశ్వాసులు ఎదగాలి, పరిపక్వత దిశగా వారు ముందుకు కొనసాగాలి. ఎదుగుదల ఎట్టి పరిస్థితుల్లోనూ స్తంభించిపోకూడదు. క్రొత్త విశ్వాసులను పెంచాలి. వారిలో పరిపక్వత రావడానికి మనవంతు సాయం చేయాలి. ఈ 3వ అధ్యాయం ముగింపులో పౌలు ప్రేమను గురించి, ప్రేమ సంబంధాలను గురించి ప్రస్తావించాడు. దేవుని ప్రేమలో మనము మునిగిపోవాలి. ఆ ప్రేమతోనే మనము నిండిపోవాలి. ఈ ప్రేమ పొంగి పొరలి ఇతరుల జీవితాలకి ప్రవేశించాలి. ప్రేమ అంటే మాటలు కాదు. ఇతరులతో మర్యాదగా మాట్లాడినంత మాత్రాన సరిపోదు. ప్రేమతో కూడిన ప్రయాసము శక్తిభరితమైనది. పరిశుద్ధాత్మ మన హృదయాల్లోనికి ఎడతెగకుండా ప్రేమను కుమ్మరిస్తాడు. ప్రేమ సరఫరా ఎన్నటికీ ఆగిపోకూడదు. ఇక మనము మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంకు వస్తున్నాం. ఈ అధ్యాయం యొక్క ముఖ్యాంశం ఏమిటంటే, క్రీస్తు యొక్క రాకడ అనేది పవిత్రీకరించే నిరీక్షణ, మరియు క్రీస్తు యొక్క రాకడ అనేది ఆదరించే నిరీక్షణ. ఈ భాగంలో విశ్వాసులు ఎలా నడుచుకోవాలి అనే విషయాలను గురించి మనము చర్చించబోతున్నాం. ఇక తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలను గమనిద్దాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు కాగా, మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారంగా మీరు నడుచుకొంచున్నారు. ఈ విషయంలో మీరంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము.
ప్రియులారా, ఈ వచనాలను గమనించారా? ఈ వాక్య భాగము బోధిస్తున్నది ఏమిటంటే, క్రీస్తు యొక్క రాకడకు సంబంధించిన వెలుతురులో విశ్వాసులు ఎలా నడవాలి, నడుచుట అనే ఈ చిన్న మాటల్లోనే అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. ఈ మాట మొదటి వచనంలో మరియు మరలా 12వ వచనంలో మనం గమనించవచ్చు. ఇది ప్రభు రాకడ యొక్క నిరీక్షణలోని ఆచరణాత్మక కోణంగా చెప్పవచ్చు. ప్రభువుతో మనము మధ్యాకాశంలోకి కొనిపోబడే ఆ రోజును చూడాలని మనము ఎంతగానో ఇష్టపడుచున్నాం. అయితే ప్రియ స్నేహితులారా, ఈ సమయంలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేమిటంటే, మన కాళ్ళు ఇంకా ఈ భూమి మీదనే ఉన్నాయి మరియు మనము కొంత నడవాల్సిన అవసరం ఉంటున్నది. మీరేలాగూ నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారంగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెను అని పౌలు అంటున్నాడు. ఈ విధంగా మనము క్రమంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంటున్నది. పౌలు క్రీస్తునందు వారిని వేడుకుంటూ హెచ్చరిస్తున్నాడు. మీరు దేవుణ్ణి సంతోషపెట్టాలి. ఈ వాస్తవం మీ ప్రవర్తనలో తేటగా కనబడాలి. మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించాలి. మేము మీకు ఈ సందర్భంలో ఎన్నెన్నో హెచ్చరికలు చేశాం. యేసు ప్రభు ద్వారా మేము పొందిందే మీకు ఇచ్చాము అని పౌలు అంటున్నట్లుగా చూస్తాం. ప్రియులారా, ఈ పాఠంలో మనకు గొప్ప సందేశం ఉన్నది. క్రీస్తు రెండవ రాకడ నిరీక్షణ మనలను పవిత్రపరుస్తుంది. ఆయన రాకడ భావన మనకెంతో ఆదరణ ఇస్తుంది. క్రీస్తు రెండవ రాకడ వెలుగులో మనం జీవించాలి. మన నడత, ప్రవర్తన క్రీస్తు రాకడ నిరీక్షణ చేత ఎంతగానో ప్రభావితమవుతుంది. ఇది యేసు రాకడ యొక్క విశిష్టత. ఆయన వచ్చినప్పుడు మనమంతా ఆయన వద్దకు ఎత్తబడతాం, మధ్యాకాశానికి ఎక్కిపోతాం, ఎగిరిపోతాం. అయితే అంతవరకు మన ప్రవర్తన, నడత ఎలా ఉందో పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రభువుకు ప్రీతికరమైన రీతిగా మన ప్రవర్తన ఉండాలి. ప్రభువును గురించిన జ్ఞానమందు, కృపయందు మనము ఎడతెగకుండా ఎదుగుతూనే ఉండాలి. అభివృద్ధి కానరావాలి. విశ్వాసి యొక్క దైనందిన ప్రవర్తన దేవుని దృష్టిలో ఎంతో ముఖ్యం. విశ్వాసి తనకిష్టం వచ్చినట్లు బ్రతకకూడదు. క్రీస్తును సంతోషపెట్టడానికి, ఆయనకు ప్రీతికరమైన విధంగా మనము జీవించాలి, ప్రవర్తించాలి. 4వ అధ్యాయము మొదటి 2 వచనాలతో కూడిన ఈ భాగంలోనే పౌలు అంటున్నాడు, యేసు ప్రభు పలికించిందే మేము పలికాం, ఆయన చెప్పిందే మేము చెప్పాం. తెసలోనిక సంఘానికి వారి నడకకు సంబంధించి పౌలు కొన్ని ప్రత్యేక హెచ్చరికలు చేశాడు. పౌలు ఆజ్ఞాపించినట్లే ఈ హెచ్చరికలు కూడా ధ్వనిస్తాయి. యేసు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞలు ఇచ్చాడు. అవన్నీ క్రొత్త ఆజ్ఞలే. ఆజ్ఞలు అనగానే ఇక్కడ మీకు ఒక విషయాన్ని జాగ్రత్తగా చెప్పాలని ఆశిస్తున్నాను. పాపి రక్షణలో దశాజ్ఞలు లేక 10 ఆజ్ఞల యొక్క పాత్ర ఏమీ లేదని మనం గ్రహించాలి. ఈ దశాజ్ఞలు విశ్వాసి ప్రవర్తన జీవితానికి ఆధారం కావు. దశాజ్ఞల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దశాజ్ఞలు ఒక బాల శిక్షకుడిలా మనల్ని ఒక చిన్న బిడ్డలా చేయి పట్టుకొని సిలువ వద్దకు నడిపిస్తుంది మాత్రమే. ఈ దశాజ్ఞలు లేక ధర్మశాస్త్రం మనతో అన్నది, చూడు బాబు, నీకు రక్షకుడు కావాలి అంటున్నది. దశాజ్ఞలు అద్దం లాంటివి. అవి మనము పాపులమని మనకు చూపుతుంది. ధర్మశాస్త్రము మనలను రక్షించడానికి ఉద్దేశించబడింది కాదు. మనము పాపులమని మనకు చూపడానికే ధర్మశాస్త్రం అందలి 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. మనకు రక్షకుడు కావాలని, మన అక్కర మనకు స్ఫూర్తించేటట్లుగా చేయడానికి దశాజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఇదే దశాజ్ఞల యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. అయితే విశ్వాసులకు ఆజ్ఞలు ఉన్నాయి. దశాజ్ఞలకు మించిన క్రైస్తవ ప్రవర్తనకు సంబంధించి ప్రతిపాదించే గొప్ప నైతిక ప్రమాణాలు ఈ క్రొత్త నిబంధన ఆజ్ఞలుగా ఉంటున్నాయి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో విశ్వాసులకు 22 ఆజ్ఞలు ఇవ్వబడినట్లుగా మనము గమనించగలం. ఇప్పుడు ఒక ప్రశ్న మనకు సహజంగానే ఎదురవుతుంది. అదేమిటంటే, దశాజ్ఞలనే
నెరవేర్చలేని వ్యక్తి ఎవరైనా అంతకంటే మించిన ఉన్నత ప్రమాణాలు గల ఈ క్రొత్త నిబంధన ఆజ్ఞలను ఎలా నెరవేర్చగలడు? దశాజ్ఞలను ఏ మనుషుడు నెరవేర్చజాలడు అని బైబిల్ తేటగా చెప్తుంది. ఇశ్రాయేలు ఒక జాతిగా ఈ విషయంలో విఫలమొందింది. ఆజ్ఞలను అతిక్రమించింది, ఉల్లంఘించిందని సీమోను పేతురు గొప్ప ఘంటాకంఠంతో చెప్పాడు. ఈ విషయాన్ని అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 7 మరియు 10, 11 వచనాల్లో గమనిద్దాం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యమును విని విశ్వసించలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని మీకు తెలియను. మన పితరులైన మనమైన మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాం కదా, అలాగే వారును రక్షణ పొందుదురు. ఇప్పుడు చెప్పండి, మనము దశాజ్ఞలను గైకొనలేము. క్రైస్తవ ప్రవర్తన నియమావళికి సంబంధించిన ఈ ఆజ్ఞలు మరీ ఉన్నతమైనవి. అలాంటప్పుడు ఈ ఆజ్ఞలను మనం ఎలా నెరవేర్చగలము? మానవుడు అనగా మనము స్వశక్తితో ఇది చేయలేము, నిజమే. కానీ మనలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా ఇది చేయగలము. ఆయన చేయిస్తాడు. ఉపేక్షించువాడు మనిషిని కాదు, మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి ఉపేక్షిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మన చేత ధర్మశాస్త్రాన్ని మించి చేయించగలడు. పౌలు అంటున్నాడు, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ. పౌలు విశ్వాసులకు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. మనకు నియమాలు లేవని కాదు, మనకు క్రమశిక్షణ ఎంతైనా అవసరం. మనము క్రీస్తుకు విధేయులం. మనకు క్రీస్తుకు మధ్య ఉన్న ప్రేమ సంబంధం ఇది. ప్రేమే మనలోని ప్రేరణ శక్తి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుని రాజ్యంలో విశ్వాసమును బట్టి ఉన్నావనే నిశ్చయత నీకుంటున్నదా? ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావని విశ్వసిస్తున్నావా? అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. తిరిగి వచ్చే పాఠంలో కలుసుకుందాం. అంతవరకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్య పర్యంతము తోడైండునుగాక. ఆమెన్. మొదటిసారి ప్రభువు వచ్చినప్పుడు ఏమి ప్రత్యక్షమైంది? మొదటిసారి ప్రభువు వచ్చినప్పుడు ఏమి ప్రత్యక్షమైంది? 1. ఆయన మహిమ మాత్రమే ప్రత్యక్షమైంది. 2. ఆయన కృప మాత్రమే ప్రత్యక్షమైంది. 3. ఆయన శరీరం మాత్రమే ప్రత్యక్షమైంది. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. నేటి ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, ఇందలి సత్యాలు మీ హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్నాయని నమ్ముతున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనానికి సంబంధించి కానీ, లేక ఏవైనా ప్రశ్నలు కానీ, లేదా సందేహాలు కానీ, లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.